మోస్తున్నారు కానీ ప్రజలే మిమ్మల్ని మోయట్లేదు కదా. ఢిల్లీలో నిన్న చండీగఢ్లో ఘోరాది ఘోరంగా ఆప్ అభ్యర్థి చాలా వరకు బీజేపీ అనుకూల లేదా వాళ్ళు పెడుతున్నారు ఏమని, ఆప్ కూడా ఓడిపోయింది చండీగఢ్ ఎన్నికల్లో అని. 20 ఏమో కాంగ్రెస్ ఆప్కి వచ్చేయండి, 12 ఏమో బీజేపీకి వచ్చేయండి. అవి తీసుకొని ఆ ప్రిసైడింగ్ ఆఫీసరు ఇలా 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 గీసేసి ఈ 8 ఓట్లు చెల్లవని తీర్మానం చెప్పి ఓడిపోయి బీజేపీ ఆయన గెలిచాడన్నారు. సుప్రీంకోర్టు ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అని కామెంట్ చేసింది. ఓకే, మన మీడియా ఎక్కడ హైలైట్ చేయదు ఈ విషయాల్లో, ఎక్కడ వాళ్ళు ఏం హైలైట్ చేయరు. కర్ణాటకలో వాళ్ళు చాలా మాట్లాడతారు, ఇక్కడ చాలా మాట్లాడతారు. అసలు అలా మాట్లాడడము హైలైట్ చేయడం మొదలు పెడితే మన రాజాసింగ్కే రోజు పతాక శీర్షికలు ఉంటాయి. కాబట్టి సెకండ్ సైడ్ చూడండి, మోదీ గారు అన్నీ చూశారు. అప్పుడు అద్వానీ సంగతి ఏమైంది, ఇప్పుడు భారతరత్నం అని మీరు ఇప్పుడు గౌరవిస్తున్నారు కానీ ఆ భారతరత్నాన్ని ఇన్ని రోజులుగా ఏమైనా ప్రకాశించనిచ్చారా మీరు? కాబట్టి ఇంటికే పరిమితి చేయడం మరి రాజా కింకరుండే రాజా కానీ కాలం చక్రం ఎప్పటికప్పుడు చాలా జరుగుతుంటుంది. నెహ్రూ మీద తీవ్ర దాడి ఎప్పటి జవహర్లాల్ నెహ్రూ ఆయనకు కూడా ఆఖరికి ప్రతిపక్షాలందరూ చైనా ఏజెంట్లు అంట. ఒక ప్రధానమంత్రి తన సభలో ఉన్న ప్రతిపక్ష నాయకులను ఏదైనా డిఫర్ అవ్వడం వేరు, తప్పు అని చెప్పడం వేరు, అవహేళన చేయడము, ఆక్షేపించడము. వీళ్ళు అసలు ఎందుకు రారు, నేనొక్కడనే 1000 ఏళ్ళు నిలబడి ఉంటానంటే అంతా తమ ప్రయోజకత్వమని, తామే భూమికి అధినాతులమని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు, ఇతర శక్తులు లేస్తే పడిపోయెను పేక మేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టినంటాడు శ్రీశ్రీ. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇంకంతా మాదే అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణలో కూడా మనం చూస్తాం. ప్రజాస్వామ్యంలో విజయాలు అనేవి ప్రజల తీర్పుల మీద, ప్రజలకు సరైన ఇది చేయడం మీద ఆధారపడి ఉంటాయి, తప్పులు దిద్దుకోవడం మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీనికి ఏం చెప్తారు మోదీ గారు? ఒక ట్వీట్ చేయరే, చండీగఢ్లో జరిగిందని ఖండిస్తూ చేయరు. వీళ్ళు అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన లేదని ట్వీట్ చేయరు, మాట్లాడిస్తారు. అక్కడ అతను ఎవరు, హేమంత్ సోరెన్ను మీరు అరెస్ట్ చేస్తే ఆయన బయటకు వచ్చి అన్నారు. ఈరోజు ఎవరో మిత్రుడు రాస్తున్నాడు, మొన్న శంకరాచార్యులు వాళ్ళు అయోధ్యకు రాలేదు కాబట్టి ఈడీ వాళ్ళు శంకరాచార్యుడి మీదకి కూడా పోతారేమో, కొంచెం జాగ్రత్త పడాలి భక్తులు, ఎందుకంటే ఎవరు బీజేపీని వ్యతిరేకిస్తే వాళ్ళ మీదకి ఈడీ పోతూ ఉంది అని నేను ఎవరో అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఐ కంక్లూడ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోతుంది సిఐడీలు వీళ్ళ దాడుల వల్ల, కొంత జాగ్రత్త తీసుకోండి అని చెప్తుంది. గల్లా జయదేవ్ ఏం చేశారు నిన్న లోక్సభలో కూడా ఫేర్వెల్. ఇక్కడ ఏం చెప్పారు, కేంద్రాన్ని రాష్ట్రాన్ని చెప్పాడు. పార్లమెంట్లో మటుకు కేంద్ర అనే పేరెత్తలేదు. తమాషా అన్నమాట. కేంద్ర అనే పేరెత్తకుండా ప్రభుత్వం అని మోదీ గారి హయాంలో 10 ఘన విజయాలనేవి చెప్పి, సో ఇలా ఉన్నంత వరకు ఇంకా రకంగా ఇంకా ఆయన ప్రశాంత జీవితాన్ని గడపాలనుకుంటున్నారు, వ్యాపార జీవితాన్ని. మళ్ళీ ఈడీ వస్తుంది పరిస్థితి. సార్ ఓకే, కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ భవన్కి రావడం, నేతలందరితో ఆయన అనడం, అసెంబ్లీ స్టార్ట్ అవుతూ తెలంగాణ భవనంతో పాటు సో మళ్ళీ ఆ క్యాడర్లో కాస్త జలసత్వాల హుషారు తీసుకురావడానికి ఇది ప్లస్ అవుతుంది కదా. తప్పకుండా అండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు సజీవంగా ఉంటాయి, దానికి నాయకత్వాలు, వనరులు, కార్యకర్తలు ఇవన్నీ ఉన్నంత వరకు. ఇప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇలా చాలామంది చెప్పారు. ఎవరి పని ఏమి అయిపోలేదండి, ఏవో చిన్న చితక తప్ప. ఇప్పటివరకు రాజకీయ రంగంలో వాళ్ళే పాత్రధారులు, వాళ్ళే సూత్రధారులు, వాళ్ళే చెల్లెలు, వాళ్ళే అర్జునులు, వాళ్ళే అభిమన్యులు. కాబట్టి కేసీఆర్ తెలంగాణ రాజకీయాలకు కూడా రేవంత్ రెడ్డి మాటలే నేను చెప్తున్నాను, తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి కేసీఆర్ సలహాలు కూడా అవసరం ఓకే అనేది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. నేను ఆ మాటను మళ్ళీ చెప్తున్నాను. ఆయన రావడం సంతోషం, తగి విధంగా దీన్ని సంయమనంతో రాజకీయంగా విధానపరంగా ముందుకు వెళ్ళాలి. చూద్దాం, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, కాంగ్రెస్ కూలిపోతుంది అని. మరి చూద్దాం అది ఏ రకంగా అవుతుందో. మరి అందులో తీర్పులు వమ్ము కాకూడదు, వీళ్ళు కూడా వేరే వాళ్ళని చేర్చుకోవడం ఇప్పటికే వీళ్ళు ఈ జంపు జిల్లాలు మొదలైన తర్వాత అంతే కదా, జంపింగ్ జపాంగ్లు మొదలైపోయింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ తెలకపల్లి రావు గారు. ఇది ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 99 న్యూస్.